పరిశుద్ధాత్మ దేవుడా, త్రియేక దేవా, మేమందరము ఈరోజు మీ బిడ్డలముగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య ధ్యానం చేయబోతుండగా, తండ్రి మీ ఆత్మను పరిశుద్ధ దేవుని మా మధ్యలో పంపించి మమ్మల్ని నడిపించమని, ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉన్నారో దాన్ని మేము సరిగ్గా అర్థం చేసుకుని జీవితంలో గైకొని యేసయ్యకి ఇంకొక మెట్టు దగ్గర అవ్వడానికి దోహదపడేట్టుగా మేము అర్థం చేసుకోవాలని ఈ వాక్య భాగం అడ్డగింపు చేసే ప్రయత్నం చేశా. సాతాను, చీకటి, అంధకార శక్తులు అన్నిటినీ యేసయ్య నామంలో వెలగొట్టుచు మహిమ, ప్రభావం, ఘనత అన్ని మీగే యేసయ్యకే ఆరోగిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వెడుగుని పొందినాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు సాధారణంగా మనం ఈ రోజు వాక్య భాగం ఏం చేయాలంటే, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 15వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం ధ్యానం చేయాలి. ఎందుకంటే 14 వరకు పోయిన వారం మనం చేసాము. మరి ఈ రోజు మనం ఏ వచనం ముట్టుకో ఎందుకు అనేటప్పుడు, మన ప్రకటన 11, 15 ముట్టుకుంటేనే ఏడో బూర 7th ట్రంపెట్, ఏడో బూర ఊదబడుతుంది. దీని ముందు కొన్ని విషయాలు మనకి తెలియాలి. అందుకని ఈరోజు ఏదైతే వాక్య భాగం మనం ధ్యానం చేయబోతున్నామో దాన్ని విని సీరియస్ గా విని మర్చిపోవడం చెప్పాము కదా. మరి నేను ప్రార్థన చేసేటప్పుడు చూసారా దేవుడు ఎలా ప్రార్థన చేయించారని? విన్నారా? ప్రార్థన ఆలోచించారా? అర్థం చేసుకున్నారా? వాక్య భాగం మేము ధ్యానం చేయాలి. ధ్యానం చేసిన వాక్య భాగం మాకు అర్థం అవ్వాలి. అర్థమైన తర్వాత మేము అదే దాన్ని జీవితంలో పెట్టాలి, గైకొనాలి, యేసయ్య పోలికలో మేము మారాలని ప్రార్థన చేసింది కదా. అంటే దాని అర్థం ఏంటి? పాటించాలని. మరి అన్ని విన్న తర్వాత మనం నిర్ణయాన్ని వద్దాం, పాటించాలా వద్దా అని మనం నిర్ణయాన్ని వద్దాం. ఏంటి అని చూస్తే, ఏడో బూర మోగిన వెంటనే పరలోకంలో 15వ వచనమే, ఏడో బూర మోగిన వెంటనే పరలోకంలో అక్కడ ఉండే వాళ్ళందరూ దేవదూతలు కానీ 20 నరులు పెద్దలు కానీ అందరూ ఒక్క మాట చెప్తారు. ఏం చెప్తారు తెలుసా? ఇంకా ఈ లోకమంతా యేసయ్య రాజ్యం వస్తుంది అని చెప్తారు. ఈరోజు మన వాక్య భాగం అదే. సరేనా? ఈరోజు మన వాక్య భాగం అదే. చూద్దాం అలాగే వెళ్తుందా అని మనం చూద్దాం. ఇప్పుడు ఏడో బూర తీర్పులో, ఏడో బూర తీర్పే కదా అది, ప్రతి బూరలో వచ్చేసి తీర్పులే. సో ఏడో బూర తీర్పు ఎప్పుడు, ఆ జడ్జ్మెంట్ ఎప్పుడు జరుగుతుంది అంటే, అది 7 ఏళ్ల శ్రమల కాలంలో, మధ్య కాలంలో, అంటే 3.5 సంవత్సరంలో అయిన తర్వాత ఏడో బూర మ్రోగుతుంది. అంటే దాని ముందు 6 బూరలు ఒకటి తర్వాత అన్ని అయిపోయింది. ఇప్పుడు ఈ ఏడో బూర 7 ఏళ్ల శ్రమల కాలంలో ఏడో బూర ఎప్పుడు మ్రోగుతుందో దాని అక్కడి నుంచి ఇంకో 3.5 సంవత్సరంలో శ్రమల కాలంలోనే దీని మహా శ్రమల కాలం అంటారు. ద గ్రేట్ ట్రిబులేషన్. ఏమంటారు దీని? ద గ్రేట్ ట్రిబులేషన్, మహాశ్రమల కాలం అంటారు. అంటే దీనికి అర్థం ఏంటి? 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరములు శ్రమల కాలం. ఇప్పుడు ఇంతవరకు 6 బూరల వరకు మనం చూసాం. 6 బూరలు మ్రోగితే మనం ముందు ఏం చూసాము? సీల్స్ చూసాం కదా, ముద్రల తీర్పు చూసాం, 7 ముద్రల తీర్పు చూసాం, తర్వాత 6 బూరల తీర్పు చూసాం. ఇప్పుడు ఏడో బూర మ్రోగబోతుంది. మరి 7.5 సంవత్సరముల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరములు శ్రమల కాలం ఎలా ఉండింది అని మనం చూసాం. ఇప్పుడు రెండో 3.5 సంవత్సరములు ద గ్రేట్ ట్రిబులేషన్ అంటున్నారు. మొదటి 3.5 సంవత్సరములు శ్రమల కాలంలోనే మనం వినేటప్పుడు మన ఇక్కడ ఉండకూడదని అనిపించింది. మనకి అంత ఘోరంగా మనం ధ్యానం చేసాం. ఎందుకంటే అలా ఉంది అనమాట. జరగబోయే విషయాలన్నీ కూడా చాలా ఘోరంగా, ఏ మానవుడు కూడా తట్టుకోలేని పరిస్థితిలో ఉంటే ఇప్పుడు ఇది శ్రమల కాలం. మరి ఇప్పుడు ఈ రెండో 3.5 సంవత్సరంలో ఏం చెప్తున్నారు? మహాశ్రమల కాలం, ద గ్రేట్ ట్రిబులేషన్ అంటున్నారు. ఇది ఎవరు చెప్పారంటే యేసయ్యనే చెప్పారన్నమాట. ఏమని? మహాశ్రమల కాలం అని యేసయ్యనే పలికారు. ఎక్కడ పలికారు అంటే
ఒలివగొండ ప్రసంగం మీరు వినుంటారు. మత్తేయు పుస్తకంలో ఒలివగొండ ప్రసంగం వినుంటారు. ఒలివగొండ ప్రసంగం మత్తేయు 24లో మనం చూస్తే 15 నుంచి 21 ఆన్లైన్ లో ఉండేవాళ్ళు వాక్యం చదవద్దమ్మా. ఎందుకంటే ఇక్కడ రికార్డింగ్ లో డిస్టర్బెన్స్ వస్తుంది. అందుకని ఇక్కడ ఉండేవాళ్ళే చదువుతారు. ఏమనుకోకండి, ఏమన్నా అనుకుంటే అనుకోండి, పర్లేదు. ఎందుకంటే రికార్డింగ్ ఇక్కడ ఇబ్బందిగా ఉంటుంది. అందుకని మత్తేయు 24 15 నుంచి 21 ఒకసారి చూసుకుందాం. చదవండి, బిగ్గరగా చదవండి. మాథ్యూ 24 చాప్టర్ 15 verse to 21st verse. మత్తేయు 24 15 నుంచి 21 చదవండి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించును గాక. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. మిద్ది మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోవుటకు దిగకూడదు. పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకుని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలమందు ఎవడైనను ఇవి ఒలివగొండ ప్రసంగంలో యేసయ్య తన శిష్యులకు మాట్లాడింది. దేని గురించి అంటే మహాశ్రమల కాలం, ఆ రోజుల గురించి మాట్లాడింది. మహాశ్రమలు. అందుకే యేసయ్య చెప్పారు, లోకారంభం నుంచి అట్టి శ్రమ ఇంతవరకు కలగలేదు, ఇంకా కలగబోదు అని యేసయ్య తనమే మాట్లాడింది మనం అక్కడ చూసాం. ఇప్పుడు దానియేలు ప్రవచనంలో, దానియేలు 70 వారముల ప్రవచనం, మన సంఘంలో దీని ముందు మనం దీన్ని ధ్యానించున్నాము. దానియేలు 70 వారముల ప్రవచనంలో 70వ వారం, ఇది 70వ వారం. అది ఏంటంటే ఇది శ్రమల కాలం, 7 ఏళ్ల శ్రమల కాలం అన్నమాట. 70వ వారం దానియేలు పుస్తకంలో తేటగా రాయబడింది. ఇక్కడ చూడండి, ఈ అతి పరిశుద్ధ స్థలమును అపవిత్రం పరిచేది ఎప్పుడు జరుగుతుంది అంటే కరెక్ట్ 7 ఏళ్ల శ్రమల కాలంలో 3.5 సంవత్సరములు అయిపోయిన తర్వాత వెంటనే అది జరుగుతుంది. ఇది శ్రమల కాలం మధ్యలో జరుగుతుందని దానియేలు ప్రవచనం ప్రకారం మనకు చెప్పబడింది. మరి ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే, తెలుగులో అంత క్లారిటీ లేదు ఈ వచనంలో. ఇంగ్లీష్ బైబిల్లో 21లో ఏం చెప్పబడింది అంటే దాని తర్వాత అని ఇక్కడ ఫార్ దెన్ అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. ఫార్ దెన్ అంటే ఏంటంటే ఈ అతి పరిశుద్ధ స్థలం ఎప్పుడు అపవిత్రపరచబడిందో దానికి తర్వాత మహాశ్రమలు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ యేసయ్య చెప్పి ఉన్నారు. అంటే ఈ అతి పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచిన తర్వాత ఏం జరుగుతుంది? రెండోది 3.5 సంవత్సరములు, 7 ఏళ్ల శ్రమల కాలంలో రెండో భాగం మనకి మొదలవుతుంది అని చెప్పేసి ఇక్కడ చూడాలి. మరి ఇంతవరకు మనం మాట్లాడినట్టు 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 శ్రమల కాలంలో మనం తట్టుకోలేదు అంటే, మొదటి 3.5 సంవత్సరంలో తట్టుకోలేకపోయి ఆ పరిస్థితిలో ఉండేటప్పుడు
యేసయ్యనే దాని మహాశ్రమలు అని చెప్తే ఇంకా ఎవరు తట్టుకుంటారు అంటే ఇంతవరకు లోకాల నుంచి ఎవ్వరు చూడదంట అలా ఉంటుంది అని చెప్పేసి యేసయ్య ఇక్కడ భయంకరంగా చెప్పి ఉన్నారు. మరి మనం ఈరోజు వాక్య భాగం ఏంటంటే కొంతమంది బాగా అర్థం చేసుకోవాలి. కొంతమంది సంఘం ఇప్పుడే ఎత్తబడుతుంది అని నమ్ముతున్నారు. ఏది సంఘం ట్విస్ట్ వచ్చాము అప్పుడు మన సంఘంలో మీరు చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. మీరు చాలా మంది మీకు బాగా తెలుసు మన దేవుడిచ్చిన బోధ ఏంటి, మనకి దేవుడిచ్చిన ఉపదేశం ఏంటి అంటే 7 ఏళ్ల శ్రమల కాలం మొదలు పెట్టేందుకు ముందే సంఘం ఎత్తబడతాయి. ఎక్కడ 4వ అధ్యాయంలో యోహాన్ గారు 4:1 యోహాన్ గారు పట్టబడతారు. ఎక్కడికి? పరలోకంకు పట్టబడతారు. పరలోకంకు పట్టబడేటప్పుడే సంఘం వెళ్ళిపోయింది అని ఇంతవరకు మనం చాలా లోతుగా కొన్ని విషయాలు కాదు, చాలా ఎక్కువ విషయాలు మనం ఏం చేసాం, ధ్యానం చేసాం. మరి ఈ రోజు మనం ఏం మాట్లాడబోతున్నామంటే కొంతమంది సంఘం ఇప్పుడే ఎత్తబడతాయి. ఎప్పుడు? 7 ఏళ్ల శ్రమల కాలంలో మధ్యలో అది ఎత్తబడతాయి అని చెప్పేసి కొంతమంది నమ్ముతున్నారు. ఎందుకు నమ్ముతున్నారు అని చూస్తే ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక 4 కారణములు చెప్పబడింది. ఎందుకు సంఘం 7 ఏళ్ల శ్రమల కాలంలో మధ్యలో మొదటి 3.5 సంవత్సరంలో అయిన తర్వాత ఎత్తబడతాయి అని చెప్పడానికి పరిశుద్ధ గ్రంథంలో ఒక 4 కారణములు నిజంగా చెప్పబడింది. ఏం చేద్దాం ఇప్పుడు ఏం చేద్దాం? దేన్ని నమ్మాలి? ఇంతవరకు చాలా సీరియస్ మనం ఏం చేసాం, సంఘం ఎత్తబడ ముందు అంటే 7 ఏళ్ల శ్రమల కాలం ముందే సంఘం ఎత్తబడతాయి అని మనం మాట్లాడాం. అదే ధ్యానం చేసాం. దానికి ఎన్నో సాక్ష్యములు చూసుకున్నాం, ఎన్నో ఎవిడెన్స్ పరిశుద్ధ గ్రంథం చూసుకున్నాం. మరి ఈ రోజు వాక్య భాగం బైబిల్ గ్రంథమే చెప్తుంది ఏమని? మధ్యలో ఎత్తబడడానికి అవకాశం ఉంది అని. ఇప్పుడు మీకు అర్థం అవుతుందా నేను ఎందుకు ముందు వచ్చేసి అంటే ఉపదేశానికి ముందే ఏం చెప్పానో? ఈ రోజు మీరు సీరియస్ గా వింటారు, మరి మర్చిపోవాలని చెప్పాడు. ఎందుకు సీరియస్ గా ఎందుకు వినాలి అంటే పరిశుద్ధ గ్రంథం చెప్పబడింది కాబట్టి సీరియస్ గా వినాలి. మరి ఎందుకు మర్చిపోవాలి అంటే ఏదైతే మన ఈ రోజు వాక్య భాగంలో ధ్యానంలో 7 ఏళ్ల శ్రమల కాలంలో మధ్యలో సంఘం ఎత్తబడతాయని 4 కారణములు చూడబోతున్నావో దానికన్నా 7 ఏళ్ల శ్రమల కాలం మొదలుపెట్టడానికి ముందే సంఘం ఎత్తబడతాయి అని దీనికి ఎక్కువ సాక్ష్యములు పరిశుద్ధ గ్రంథంలో ఉంది కాబట్టి మనం దానే నమ్ముతాం. మరి ఒకవేళ ఇది నిజమైతే మనం తెలియకుండా ఉండకూడదు కదా. బైబిల్ అంటే 7 ఏళ్ల శ్రమల కాలం ముందే సంఘం ఎత్తబడతాయి అని మనం మనసులో పెట్టుకుని దీన్ని తెలియకుండా మనం ఉండకూడదు. ఒకవేళ పరిశుద్ధ గ్రంథంలో ఇది కూడా చెప్పబడింది కాబట్టి ఇలా జరిగితే దానికి కూడా సిద్ధంగా ఉండాలి కదా. పాసిబిలిటీ తక్కువనే, మరి పాసిబిలిటీ ఉంది, జరగచ్చు అని పరిశుద్ధ గ్రంథమే చెప్తుంది కాబట్టి మనం ఏం చేయాలి? దాన్ని ధ్యానం చేయాలి. 2 విషయాలు ఇక్కడ తేటగా మాట్లాడబోతున్నాం. ఒకటి మనం ముందే మాట్లాడేశాం, ఏంటి? 7 ఏళ్ల శ్రమల కాలం ముందే సంఘం ఎత్తబడతాయి అన్నదానికి ఎక్కువ సాక్ష్యములు ఆధారములు ఉన్నాయి బైబిల్లో. అది మనం ధ్యానించాం, చాలా ఎక్కువ ధ్యానించాం. మనం ఇప్పుడు కూడా దాన్ని నమ్ముతాం, దాన్ని పాటిస్తాం. మరి పరిశుద్ధ గ్రంథంలో 4 కారణములు చెప్పబడింది. 7 ఏళ్ల శ్రమల కాలంలో సంఘం మధ్యలో ఎత్తబడడానికి అవకాశం ఉంది అని 4 కారణములు. ఇది తెలియకుండా ఉండకూడదు అని చెప్పేసి 7వ పొర మ్రోగపోతుంది. ఇప్పుడు దాని ముందు దీన్ని మనం ధ్యానం చేస్తున్నాం, సరేనా? ఇదే అందుకని కన్ఫ్యూషన్ పెట్టుకోవద్దు. ఎందుకు అంటే మన నమ్మకం ప్రకారం మనం దేనైతే నమ్ముతున్నామో పరిశుద్ధ గ్రంథం కూడా ఎక్కువ దేని గురించి మాట్లాడుతుందో అది 7 ఏళ్ల శ్రమల కాలం ముందే సంఘం ఎత్తబడతాయనేది. మరి పరిశుద్ధ గ్రంథంలోనే దీనికి కూడా అవకాశం ఉంది 4 చోట్ల చెప్పబడింది కాబట్టి
మనం ఇది తెలియకుండా ఉండకూడదని దీన్ని కూడా మనం ఏం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాము. మరి మనం నమ్మేది దేని? 7 శ్రమల కాలంలో ముందే సంఘం ఎత్తబడతాయి, అది మనం నమ్ముతున్నాం. ఇప్పుడు మొదటి కారణం ఏంటి? దానికన్నా ముందు లోకంలో ఎక్కువ మంది విశ్వాస బిడ్డలు నమ్మేది 7 శ్రమల కాలం ముందే సంఘం ఎత్తబడతాయని దీని ఇంగ్లీష్ లో ప్రీ ట్రిబులేషన్ అంటారు, అంటే శ్రమల కాలం ముందు. మరి కొంతమంది మిడ్ ట్రిబులేషన్ అంటారు, 7 శ్రమల కాలంలో మధ్యలో ఎత్తబడుతుంది. అదే ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్నాం. దానికి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అని. ఇంకా చాలా తక్కువ మంది 7 శ్రమల కాలం అయిన తర్వాత సంఘం ఎత్తబడిన వెంటనే యేసయ్యకు వచ్చేస్తామని చెప్పేసి కొంతమంది నమ్ముతారు. అది చాలా చాలా కొంతమంది. దాని పరిశుద్ధ గ్రంథంలో ఆధారం ఏమి లేవు. మరి ఈ రోజు మన వాక్య భాగం వెళ్ళేటప్పుడు 4 కారణములు. దేనికి? 7 శ్రమల కాలంలో మధ్యలో 3.5 సంవత్సరంలో అయిన తర్వాత సంఘం ఎత్తబడతాయి. దీనికి మొదటి కారణం ఎక్కడుంది అని చూస్తే, మొదటి కారణం వచ్చేసి పౌలు భక్తుడు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:51-52. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 51-52 ఈ 2 వచనములు ఇప్పుడు మనం చదువుకుంటాం. ఏం చెప్తున్నారంటే అక్కడ కడబోర మ్రోగేటప్పుడు సంఘం ఎత్తబడతాయని పౌలు భక్తుడు తేటగా రాశాడు అనమాట. ఏమని రాశాడు? కడబూర అంటే చివరి బూర ఏది? 7వ బూర. కడబూర మోగేటప్పుడు సంఘం ఎత్తబడతాయి అని చెప్పి చదవండి, వచనం చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51-52. ఇదిగో ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని అంటే మరణించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము అర్థం చేసుకోండి. కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. చూసారా? పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడు? చాలా క్లియర్ గా చెప్పేశారు. కడబూర మ్రోగేటప్పుడు. ఇప్పుడు ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం? 7వ బూర కడబూర అన్నాం. ఏమన్నాం? 7వ బూర కడబూర అన్నాం. ఎందుకు కడబూర అంటే అది అంతే, దాని తర్వాత ఏమి లేదా అని ఏం కాదు. అంటే మొదటి బూర, 2వ బూర, 3వ బూర, 4వ బూర, 5వ బూర ఇలా మాట్లాడుకొచ్చాం కదా. ఈ క్రమంలో దాంట్లో కడబూర అంటే చివరి బూర 7వ బూర అంతే. దీన్ని ఎలా చెప్పొచ్చు? ఉదాహరణ చెప్పింది ఎలా చెప్పొచ్చు అంటే, ఇక్కడ ఇంగ్లీష్ లా ఈ వచనంలో వాడబడిన పదం కడబూర అని దీనికి లాస్ట్ ట్రంపట్ అని చెప్పబడింది. ఏం చెప్పబడింది? ద లాస్ట్ ట్రంపట్. ఈ లాస్ట్ అనే ఇంగ్లీష్ పదముకు తెలుగులో చెప్పబడింది కడబూర కదా. ఇంగ్లీష్ పదముకు గ్రీక్ పదం వాడబడింది ఎస్కటాస్. ఏమని? ఎస్కటాస్. అంటే మన ఇంగ్లీష్ పదం ఎస్కటాలజీ విన్నారా ఎవరన్నా? ఎస్కటాలజీ అంటే చివరి రోజుల గురించిన వర్తమానం చెప్పేది ఎస్కటాలజీ. ద లాస్ట్ డేస్, ద ఎండ్ టైమ్స్ అంటాం కదా, అది. ఇప్పుడు ఎస్కటాస్ అనే పదం నుంచి లాస్ట్ అంటే దీని ఏం అర్థం అంటే, ఇది చివరికి కాదు, అంటే దాని తర్వాత ఏమి లేదని కాదు. ఏదైతే మనం మాట్లాడుతూ వచ్చామో దాంట్లో చివరిది అర్థం, అంతే. అర్థమైందా? మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు మన ఈ లోకం వచ్చేసి లోక సృష్టి నుంచి ఇంతవరకు కొన్ని సమయములను దేవుడు వేరే వేరే విధానంగా నడుపుతూ వస్తున్నారు. ఒక్కొక్క విధానంగా ఏం చేస్తున్నారు? నడుపుతూ వస్తున్నారు. దీని ఏం చెప్తారంటే డిస్పెన్సేషన్స్ అంటారు. ఇంగ్లీష్ ఏం చెప్తారు? డిస్పెన్సేషన్స్. డిస్పెన్సేషన్స్ అంటే ఏంటి అంటే, ఒక్కొక్క సమయంలో దేవుడు తన జనులను ఒక్కొక్క రకమైన రీతిలో నడుపుతారంట. మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు ఈ భూమి సృష్టికి తర్వాత వెంటనే అంటే ఆదామవ్వ వచ్చిన వెంటనే ఆ రోజును ఏం చెప్తారు అంటే ద డిస్పెన్సేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అంటారు.
అంటే ఆదాం అవ్వలు ఇంకా పడిపోలేదు. ఆదాం అవ్వలు అప్పుడే ఉన్నారు. ఆ సమయంలో ఏం చేస్తారు? ద డిస్పెన్సేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్. అంటే వాళ్ళకి ఏమి తెలియదు దేని గురించి, పాపం గురించి వాళ్ళకి ఏమి తెలియదు. దేవుడు వాళ్ళిద్దరిని అలా నడిపారనమాట. దేవుడు నడిపింది. అర్థమైందా? ఇది మొదటిది సమయంలో. రెండవది ఏమైంది? వాళ్ళు పడిపోయారు. ఇప్పుడు వాళ్ళకి తెలియదు వచ్చింది. పాపం అంటే ఏంటి, రైట్ అంటే ఏంటి, తప్పు అంటే ఏంటి వాళ్ళకి తెలియదు వచ్చింది. దీని ద డిస్పెన్సేషన్ ఆఫ్ కాన్షియస్ లేకపోతే కన్సైన్స్ అంటారు. అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదు వచ్చింది. ఇలా నడిపారు అనమాట. దాని తర్వాత దేవుడు ఏం చేశారు? మోసే రాగానే ఏం చేశారు? ఆ జనాలందరినీ ధర్మశాస్త్రం ఇచ్చి ధర్మశాస్త్రం ప్రకారం నడిపి తీసుకెళ్లారు. మరి దాని తర్వాత ఏమైంది? యేసు ప్రభువారు వచ్చారు. యేసు ప్రభువారు వచ్చేవరకు ధర్మశాస్త్రమే ఉండింది. యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ద డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్, కృపాకాలంలో ఉన్నాం కదా. చూడండి, ఆదాము అవ్వలు ఏమి తెలియని రోజులు ఉన్నారు. ఇప్పుడు మనం అన్ని మనకు తెలుసు, తెలిసినా గాని అన్నిని పక్కన పెట్టేసి యేసయ్య మన పైన చూపించే కృపను ఆధారపడి మనం ఉన్నాం. అలాగే దేవుడు ఒక్కొక్కది నడుపుతున్నారు. ఇప్పుడు ఇలా ఒకటి తర్వాత ఇలా వచ్చింది కదా. అలాగే మొదటి బోర, రెండవ బోర, మూడవ బోర అలా వచ్చేటప్పుడు ఏడవ బోరని కడబోర అంటున్నారు. మరి దీని తర్వాత ఇంకేమి లేదా లోకం అంటే ఉన్నాయి. ఇది చివరి కాదు. ఈ బూరల సంగతులు చూస్తే దీంట్లో కడబూర అంతే. దాన్ని గుర్తుపెట్టుకుంటే మనకి చాలు, సరిపోతుంది. ఇప్పుడు చూడండి, పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సంఘం ఎత్తబడింది ఎప్పుడు అని. ఎక్కడ ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 51-52 ఆయన ఏం చెప్తున్నాడు? కడబూర మ్రోగగానే ఏమవుతున్నారు? సంఘం ఎత్తబడతాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సంఘం ఎత్తబడతాయని ఎక్కడుంది? ఇక్కడ విన్నారా? అది సంఘం ఎత్తబడతాయని ఎక్కడుంది? మన అందరము మార్పు పొందుతాము అని ఉందా? చదివాం కదా. అదేనమాట, మన అందరము మార్పు పొందుతాము అని ఉంది కదా. అదే ర్యాప్చర్ అన్నమాట. అది ఎప్పుడు చేశారు ఆయన? కడబూరం మోగేటప్పుడు. ఓకే, ఇప్పుడు చూస్తే ఇది కడబూరం ఎప్పుడు మోగుతుంది? 7 శ్రమల కాలంలో మధ్యలో కదా. 3.5 సంవత్సరంలో అయిన తర్వాత మధ్యలో కడబూరం మోగుతుంది. ఇది మొదటి కారణం. ఇప్పుడు రెండో కారణం చూద్దాం. రెండో కారణం ఏంటంటే దేవుడు సంఘములు, చాలా సంఘములు ఉన్నాయి. దాంట్లో ఫిలదెల్ఫియా సంఘముకు దేవుడిచ్చిన వాగ్దానం రెండవది కారణం. ఏంటి? ఫిలదెల్ఫియా సంఘముకు దేవుడిచ్చిన వాగ్దానం రెండో కారణం. ఏంటి అని చూస్తే, ఇప్పుడు మన సంఘముల గురించి మాట్లాడుకోవాలి. ఏం చేయాలి? సంఘముల గురించి మాట్లాడుకోవాలి. సంఘముల గురించి మాట్లాడుకోవాలంటే మనకి 7 సంఘముల గురించి 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో, ఇదే ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఏం చేసాం? ధ్యానం చేస్తున్నాం. చూడండి, మొదటి సంఘం ఎఫెసు సంఘం. ఎఫెసు సంఘం ఎలాంటిది అంటే అపోస్తలిక్ అని ఉంటుంది. అపోస్తలిక్ అంటే అపోస్తలులు, యేసయ్య నియమించిన శిష్యులు, వాళ్ళే అపోస్తలు అయినారు. వాళ్ళు నడిపిన సంఘం, ఆదిమ సంఘం గురించి మాట్లాడేది. 2 స్మరణ సంఘం వచ్చేసి శ్రమల కుండ వెళ్ళిన సంఘం. ఆ సంఘంలో దేవుడు యేసయ్య హెచ్చించి మాట్లాడుంటారు. 3వది వచ్చేసి పెర్గమ సంఘం వచ్చేసి ఏం చేస్తున్నారంటే, కాన్స్టంటైన్ అనే రోమా చక్రవర్తి ఏం చేశాడు? క్రైస్తవ్యంలో వచ్చేసి ఏం చేశాడంటే అఫీషియల్ రిలీజియన్ గా, అంటే ప్రభుత్వం అంగీకరించిన ఒక మతంగా తీసుకొచ్చి ఆయన ఏం చేశాడంటే దాన్ని గుర్తించాడు. అది స్టేట్ చర్చ్ కింద మారిపోయింది. తర్వాత తుతేరా సంఘం చూస్తే అది కథోలిక్, రోమన్ కథోలిక్ ఆర్షన్ చెప్తున్నాం కదా. ఆ కథోలిక్ అవన్నీ విగ్రహారాధన అవన్నీ వచ్చిందనమాట. మరి దాని తర్వాత సార్దీసు సంఘం వచ్చేసి రిఫార్మేషన్. వీళ్ళు ఈ కథోలిక్ దీని అన్ని పాటించకుండా వీళ్ళు ఏం చేశారు? దీని నుంచి కొంచెం మారి వచ్చి బాగా చేయాలి అని చెప్పేసి వాళ్ళు వచ్చిన వాళ్ళు. దాని తర్వాత వచ్చింది ఫిలదెల్ఫియా సంఘం వచ్చేసి ఆ రోజుల్లోనే మిషనరీస్ వచ్చేసి అమెరికా నుంచి కానీ లేకపోతే ఇంగ్లాండ్ నుంచి కానీ చాలా దేశం నుంచి మిషనరీస్ దగ్గర చూస్తే ప్రపంచ వ్యాప్తంగా వెళ్ళి స్వార్థ ప్రకటన భయంకరంగా ఎక్కువగా జరిగింది ఆ సంఘంలోనే. ఇప్పుడు దాని తర్వాత ఈ రోజు మనం ఉండే సమయం వచ్చేసి లవోదికీయ సంఘం. ఈ లవోదికీయ సంఘం ఎలాంటిదంటే ఇటు లేకుండా అటు లేకుండా నులివెచ్చిన బాణిలో వాళ్ళు లోకంలో సగం ఉంటారు, దేవుళ్ళలో సగం ఉంటారు. సో అది ఈ రోజు ఉండే
ఆ సంఘం లవోదికయ అపోస్టేట్ అంటారు. మరి ఈ ఫిలడెల్ఫియా సంఘం కూడా ఈ రోజు ఏమవుతుందంటే దీంతో కలిసిపోయింది. లవోదికయ ఈ అలవాట్ల కింద కలిసిపోయింది. సరే, ఇప్పుడు ప్రభు యేసయ్య దేవుడు ఫిలడెల్ఫియా సంఘముకు ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఆ వాగ్దానమే 7 ఏళ్ల శ్రమల కాలంలో సంఘం మధ్యలో ఎత్తబడతాయని చెప్పేది రెండో కారణం. ఏంటి అని చూస్తే ఇది ఎక్కడుంది అని చూస్తే ప్రకటన 3:10 తీయండి. ప్రకటన 3:10. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. నీవు నా ఓర్పు విషయమైన చూసారా, ఇదే సీక్రెట్ అన్నమాట. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇదే. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక చూసారా ఏం చెప్తున్నాడు యేసయ్య? మీరు నా ఓర్పు విషయమై. ఏంటిది? ఏం చెప్తున్నాడు అక్కడ యేసయ్య? మీరు నా ఓర్పు విషయమై అంటే ఏంటది అంటే, ఇక్కడ ఈ సంఘం వాళ్ళు నమ్మింది ఏంటంటే, ఫిలడెల్ఫియా సంఘం వాళ్ళు నమ్మింది ఏంటి అని చూస్తే యేసయ్య మరి వస్తాడు అని వీళ్ళు నమ్మారు. దాని ముందున్న వాళ్ళు అటు ఇటు ఉన్నా కానీ ఫిలడెల్ఫియా సంఘం ఈ కాలంలో వాళ్ళు ఏం చేశారు? గట్టిగా నమ్మారు, యేసయ్య మరి వస్తాడు, మమ్మల్ని తీసుకెళ్తాడు. అందుకే చదవని ఇంకోసారి 3:10. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక ఇదే కారణం అన్నమాట. భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేనును నిన్ను కాపాడుదును. చూసారా దేవుడు వాగ్దానం. ఏ వాగ్దానం అది? యేసయ్య ఏం చెప్తున్నారంటే, నేను మరి వస్తానని ఓర్పు విషయంలో నా వాక్యమును మీరు గైకొనేరు కాబట్టి నేను కూడా మీకు ఏం చేస్తానంటే, ఈ లోకం అంత శ్రమ తెచ్చేటప్పుడు, మహాశ్రమలు తెచ్చేటప్పుడు మిమ్మల్ని నేను కాపాడుతాను. మరి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, లోకంకు మహాశ్రమలు ఎప్పుడు వస్తాయి? ఇంతవరకు చూడండి, మొదటి బూర కొని నాశనమైంది, రెండో బూర నాశనమైంది, మూడో బూర నాశనమైంది, 4, 5, 6 అన్ని నాశనమైంది. మరి చూస్తే ఈ లోకంలో అక్కడక్కడికి నాశనం వచ్చింది కదా. మొత్తాన్ని నాశనం ఎప్పుడు వస్తుందంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో 2-3.5 సంవత్సరములే. అర్థమైందా? ఇప్పుడు యేసయ్య ఫిలడెల్ఫియా సంఘముకు వాగ్దానం ఏమిచ్చారు? మీరు నా ఓర్పు విషయమై నా మాటను విని గైకొనేది కాబట్టి నేను కూడా ఈ లోకం అంతటికి శ్రమలు వచ్చేటప్పుడు మిమ్మల్ని దాని నుంచి తప్పిస్తాను అంటే దానికి అర్థం ఏంటి? 7 ఏళ్ల శ్రమల కాలంలో మధ్యలో సంఘం, మీరు సంఘం కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్లిపోతాను. రెండో శ్రమల కాలం, మహాశ్రమల కాలం మిమ్మల్ని విడవును అంటే దానికి అర్థం ఏంటి? 7 ఏళ్ల శ్రమల కాలంలో మధ్యలో సంఘం తీసుకెళ్లబడుతుంది అని యేసయ్యని చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అంటే వీళ్ళు నమ్మింది ఏంటి? యేసయ్య మరి వస్తారు అని చెప్పేసి వాళ్ళు నమ్మారు కాబట్టి. మరి ఇప్పుడు చూడండి, 2000 సంవత్సరం అయిపోయింది కదా. నమ్మి 2000 సంవత్సరంలో అయినా కానీ ఎందుకు ఇంకా యేసయ్య రాలా? ఎందుకు రాలేదంటే, ఇంతవరకు యేసయ్య నమ్మిన వాళ్ళకన్నా నమ్మని వాళ్ళకి కోట్లాది మంది ఉన్నారు. ఒక్కరు కూడా నాశనం అవడానికి, ఒక్కరు కూడా నరకముకు పోవడానికి యేసయ్యకి ఇష్టం లేదు కాబట్టి అందరూ కూడా రక్షణ కింద రావాలని ఆయన ఓర్పుతో కూర్చున్నారు. దానికే ఫిలడెల్ఫియా సంఘం ఆయన ఏం చేసినారు? వాగ్దానం ఇచ్చారు, మిమ్మల్ని ఆ రోజుల్లో నేను తప్పిస్తాను అని చెప్పేసి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు దీని తర్వాత ఇది ఎందుకు ఇది చెప్తున్నావు అంటే, ఈ మహాశ్రమల నుంచి ఎందుకు తప్పిస్తామని చెప్తున్నారంటే, 7వ పురం రోగిన వెంటనే, బాగా అర్థం చేసుకోండి, 7వ పురం రోగిన వెంటనే పాత్రల తీర్పు మొదలవుతాయి. ఏది? పాత్రల తీర్పు. 1 కాదు, 7 పాత్రల తీర్పు. ఈ పాత్రల తీర్పు అన్ని కూడా ఏంటి అంటే, ఈ పాత్రల తీర్పు అనేది దేవుని యొక్క ఉగ్రత. ఏంటి? దేవుని యొక్క ఉగ్రత. మామూలు ఉగ్రత కాదు, భయంకర మహా ఉగ్రత అనమాట. సో అందుకనే 7వ పుర ముగేటప్పుడు ఆ మకరశ్రమల కాలం అనేది దేవుని ఉగ్రత, మహా ఉగ్రత డైరెక్ట్ భూమి పైన రాబోతుంది. చూడండి, ప్రకటన 15:7 వచనం. ప్రకటన 15:7 వచనం. త్వరగా
ప్రకటన 15:7. అప్పుడు ఆ 4 జీవులలో అప్పుడు ఆ 4 జీవులలో ఒక జీవి యుగయుగములు జీవించు యుగ యుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న దేవుని కోపంతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను 7 బంగారు పాత్రలు. చాలు, ఏముందంట? 7 బంగారు పాత్రలు. దేనితో నిండిందంట? యుగ యుగములు జీవించు దేవుని యొక్క ఉగ్రతతో నిండి ఉన్న 7 బంగారు పాత్రములు. అర్థమైందా? ఇది ఒకటి తర్వాత భూమి పైన పోయబడతాయి. ఎప్పుడు? ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో రెండో 3.5 సంవత్సరంలో దేవుని ఉగ్రత భూమి పైన వస్తూనే ఉంటది. మరి ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో రెండో 3.5 సంవత్సరంలో దేవుని ఉగ్రత వచ్చేటప్పుడు సంఘ విశ్వాసులు బిడ్డలు మన అక్కడ ఉండవు. దాని ముందే సంఘం ఎత్తబడతాయి. ఎందుకు అంటే ఈ దేవుని ఉగ్రత యేసయ్య బిడ్డల పైన రాదు, యేసయ్య నమ్మిన వాళ్ళ పైన రాదు. ఎందుకు రాదంటే ఆ దేవుని ఉగ్రతను యేసయ్య మనకు బదులు సిలువలో ఆయన తీసుకున్నాడు. అందుకని ఎవరైతే యేసయ్యను ఒప్పుకున్నారో వాళ్ళు ఇక్కడ ఉండరు. ఎవరు ఒప్పుకున్నారు? యేసయ్యని దేవుడు రక్షించి ఎవరు ఒప్పుకున్నారు? మనమే కదా, యేసయ్య బిడ్డలే కదా. సో 3.5 సంవత్సరం, 3.5 సంవత్సరం మొదలైన ముందే సంఘం అక్కడ పట్టబడుతుంది. అందుకని దేవుని ఉగ్రత మనం ఎక్స్పీరియన్స్ అవ్వము. ఎక్కడ చెప్పబడింది? రోమా 5:9 చెప్పబడింది. చదవండి. రోమా పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. రోమా 5:9. రోమన్స్ 5th chapter 9th verse. రోమా 5:9. కాబట్టి ఆయన రక్తము వలన బాగా వినండి, ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఆమేన్. చూసారా? యేసయ్య సిలువలో కాచిన రక్తం, యేసయ్యను మన దేవుడుగా రక్షకుడిగా అంగీకరిస్తే మనకు దేవుని ఉగ్రత రాదు అని చెప్పేసి అక్కడ చెప్పబడింది. ఎందుకంటే 3.5 సంవత్సరం అయిన వెంటనే దేవుని ఉగ్రత మొదలవ ముందే మన సంఘ బిడ్డలు కాబట్టి మనను దేశీయ తీసుకుని వెళ్ళిపోతారు. మరి ఈ ఉగ్రత ఎవరిపైన వస్తుంది? ఎవరు యేసయ్యను దేవుడి నుంచి ఒప్పుకోలేదో వాళ్ళపైన వస్తుంది. ఇది రెండవది కారణం. సంఘం 7 ఏళ్ల శ్రమల కాలంలో మధ్యలో ఎత్తబడతాయని. మరి మూడో కారణం ఏంటి? తీయండి. 2 తెస్సలోనియులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. 2 తెస్సలోనియులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-4 వచనములు. సహోదరులారా, ప్రభు దినము ఇప్పుడే వచ్చి ఉన్నది. వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలనని బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. ఇక్కడ పౌలు తెస్సలోనియులకు రాసిన పత్రికలు ఏం చెప్తున్నాడంటే, రెడీ ఉండండి, నెక్స్ట్ చదవాలి. 3-4 చదవాలి. ఇక్కడ పౌలు 2 వచనంలో ఏం చెప్తున్నారంటే, యేసయ్య వచ్చే రోజు మనం ఆయనను కలుసుకోబోయే రోజు. ఆ రోజు ఎవరిన గాని ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని నోటి మాటతో చెప్పినా, లెటర్లు రాసినా, లేదు పుస్తకాలు రాసినా, ఏం చెప్పినా మీరు నమ్మొద్దు. దేని నమ్మాలి అనేది 3-4 వచనంలో చెప్పబడింది. చదవండి 3-4. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పుత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడనబడునో ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా
దాని అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఓకే, ఇక్కడ చూడండి, విషయాలు ఏంటంటే ద అబోమినేషన్ ఆఫ్ డిసోలేషన్ ఏంటి? అతి పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచడం. అలాంటి నాశన పుత్రుడు బయలుదేరి వచ్చే వరకు యేసయ్య వచ్చి మనల్ని కలుపుకునే రోజును మీరు నమ్మొద్దు అన్నాడు పౌలు. అదే చెప్పింది పౌలు. ఏం చెప్తున్నారు? యేసయ్య వచ్చి మనల్ని చేర్చుకునే రోజు ఎప్పుడు వస్తాయి అని ఏం చెప్పాడంటే 3-4 వచనంలో నాశనకరమైన పుత్రుడు వచ్చి ఎవడు ఏం చేయాలంట? అతి పరిశుద్ధ స్థలముకి వెళ్ళి నేనే దేవుడని తనను తానే హెచ్చిస్తూ మిగతా ఏ దేవుడు మీరు పూజింపకూడదు అని ఎప్పుడు చెప్తాడో అప్పుడేది జరుగుతుంది. అంటే అర్థం ఏంటి? 7 శ్రమల కాలంలో 3.5 సంవత్సరంలో అయిన వెంటనే ఆ తర్వాత ఏం చేస్తాడు? అంత్యక్రీస్తు బయలుదేరి అతి పరిశుద్ధ స్థలం నుండి నాశనపరుస్తాడు, అపవిత్రపరుస్తాడు. అప్పుడే కదా ఇది ఏది 3వ కారణం. ఇదేంటి? 3వ కారణం. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవన్నీ మనం గుర్తు పెట్టుకోవాలి. మరి ఈ అంత్యక్రీస్తు ఎప్పుడు బయలుపడతాడు? కరెక్ట్ గా 3.5 సంవత్సరం అయిన తర్వాత కదా. ఇదే మనం ధ్యానం చేస్తున్నాం దీని ముందు కూడా. అంటే ఎప్పుడైతే అంత్యక్రీస్తు బయలుపడతాడో అప్పుడే సంఘం ఎత్తబడుతుంది. అదే వచనం చెప్తుంది కదా. అదే వచనంలో మనకి ఇప్పుడు చెప్తుంది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే 7 శ్రమల కాలంలో 7వ బుర కరెక్ట్ మధ్యలో 3.5 సంవత్సరం అయిన వెంటనే 7వ బుర మ్రోగుతుంది. అప్పుడు ఇవన్నీ జరుగుతుంది. ఏమేమి జరుగుతుంది? నాశనపుత్రుడు బయలుపడుతున్నాడు, సంఘం ఎత్తబడుతుంది. అది ఈ వచనంలో మనకి చెప్పింది. మరి 4వ కారణం ఏంటి? చాలా బాగుంటది, ఇది చాలా లోతు కూడా ఉంటుంది. 4వ కారణం ఏంటి అంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉంది. ఏంటి? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 1-5 వచనంలో. ప్రకటన 12:1-5. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భవతి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనపడెను. ఇదిగో ఎర్రని మహా ఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న స్త్రీ కనగానే ఆమె శిశువును మింగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగానే ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను. ఈ వచనంలో ఎంత అద్భుతమైన వచనం అంటే మనం చూద్దాం. ఇక్కడ ఒక స్త్రీ గురించి మాట్లాడబడింది. ఆ స్త్రీ ఎవరు? ఏమని ఉన్నారు ఇంతవరకు? స్త్రీ గురించి ఇక్కడ మాట్లాడబడింది కదా. ఓకే, 5 వచనంలో ఏముందని చెప్తా. ఒక స్త్రీ ఉందంట. ఆ స్త్రీ సూర్యుని వస్త్రముగా ధరించుకుందంట. తర్వాత చంద్రుని పాదం కింద పెట్టుకుందంట. దాని తర్వాత 7 కాదు 12 కిరీటములు తల పైన ఉంది. 12
కిరీటములే కదా, క్రౌన్ ఆఫ్ 12 స్టార్స్, 12 నక్షత్రములు కలిగిన ఒక కిరీటం ఉంది. ఇదే ఒక స్త్రీ. ఆ స్త్రీ గర్భిణిగా ఉంది. ఇప్పుడు ఆ స్త్రీ ప్రసవించడానికి సిద్ధంగా ఉంది, కేకలేస్తుంది. 3వ వచనంలో ఇంకో ఆకాశం ఉంది, ఇంకో గొప్ప సూచన. అది ఏంటి? ఎర్రని ఘట సర్పం కనిపిస్తుంది. దాని 7 తలలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి, 7 తలలో 7 క్రీడములు ఉన్నాయి. 4వ వచనం, ఈ ఘట సర్పం తన తోక ఉంది కదా, తోకతో ఆకాశం అంటే నక్షత్రం అన్నింటిలో 3వ వంతును తోకతో అలాగా లాగి భూమి పైన పడవేసింది. ఇప్పుడు ఈ ఘట సర్పం ఈ స్త్రీ మొక్క శిశువును కనగానే దాన్ని చంపడానికి రెడీ ఉంది. స్త్రీ ముందే నిలబడింది. మరి ఈ స్త్రీ ఒక మగ శిశువును కనింది. ఆ మగ శిశువు ఎవరంటే దేశాలని ఏలబోయే ఒక వ్యక్తి, దేశాలను ఇనపదండంతో ఏలబోయే ఒక వ్యక్తి. మరి ఈ శిశువును కని బయటికి రాగానే ఈ శిశువు పరలోకముకు కొనిపోబడ్డాడు అనేది ఇప్పుడు మనం చదివిన వాక్యం. కొనిపోబడ్డబడి ఇక్కడ దేవునితో కూర్చున్నారు అని చెప్పేసి అక్కడ మనకి ఈ వాక్యం మనం తెలుగులో చదువుకున్నాం. ఇప్పుడు ఈ 5 వచనంలో చెప్పబడిన స్త్రీ ఎవరు అంటే ఇశ్రాయేల్ దేశం. స్త్రీ ఎవరు? ఇశ్రాయేల్ దేశం. మరి ఎర్రని ఘట సర్పం ఉన్నారు కదా, ఇది ఎవరు? ఇది ఎవరు? ఆన్లైన్ వాళ్ళు కూడా అన్మ్యూట్ చేసుకుని సమాధానం చెప్పొచ్చు. ఈ ఎర్రని ఘట సర్పం అనేది సాతానుడు. అర్థమైందా? మరి ఈ మగ శిశువు ఎవరు? మగ శిశువు ఎవరు? స్త్రీ కనబోయే మగ శిశువు ఎవరు? అసలు ఐడియా లేదా? ఓకే, ఈ స్త్రీ కనబోయే మగ శిశువు ఎవరంటే యేసయ్య. ఇశ్రాయేల్ నుంచి వచ్చారు కదా ఆయన, అందుకని యేసయ్య అని ఎక్కువ మంది, బాగా అర్థం చేసుకోండి, ఎక్కువ మంది నమ్మేది యేసయ్య అని. మరి ఎక్కువ మంది ఏమి నమ్ముతారు? అది మనం నమ్ముతావా? మన బైబిల్లో దేవుడు ఎలా నడుపుతాడు అలాగే చెప్తాం. అది యేసయ్య కాదు, అది సంఘం. ఎందుకని చూద్దాం. ఇక్కడే చెప్పబడింది ఎందుకు అది యేసయ్య కాదు. ఇనపదండంతో ఏలబోయేది ఎవరు వెళ్తారు? అన్ని అయిన తర్వాత ఇనపదండంతో ఎవరు వెళ్తారు? యేసయ్యనే కదా. మరి యేసయ్య కాదు, సంఘం. చూద్దాం ఎందుకు సంఘం అని మనం మాట్లాడుతున్నాము అని మనం ఇక్కడ చూస్తే, ముందుగా ఆ స్త్రీ ప్రసవిస్తే ఒక మగ శిశువుని ఇవ్వబోతుంది. ఇది మనం చూస్తే చూడండి, క్రైస్తవ్యం అనేది, క్రిస్టియానిటీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? జూదాయిజం నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? జూదాయిజం. అంటే యూదులు కాదంటే క్రైస్తవులు వచ్చారు. అవునా కదా? యూదులు కాదంటే, యూదులు ఏం కాదన్నారు? యూదులు యేసయ్యని కాదన్నారు. సిలువలో మరణించింది మా కోసం వచ్చిన రారాజు కాదు, యేసయ్య కాదంటే అక్కడ క్రైస్తవులు పుట్టారు. అర్థమైందా? సో ఇశ్రాయేల్ జనాంగం అంటే జూదాయిజం ఇచ్చింది ఎవరిని? యూదా మతం ఇచ్చింది క్రైస్తవ్యం. అర్థమైందా? అందుకని ఇశ్రాయేల్ స్త్రీ ఇచ్చింది సంఘం. అర్థం చేసుకోవాలి. మరి యేసయ్యను చంపాలని సాతాను తిరిగాడా? సంఘంను చంపాలని తిరుగుతున్నాడా? సంఘంనే కదా. సంఘం చంపాలని సాతాను తిరుగుతున్నాడు. అందుకే స్త్రీ ప్రసవించగానే దాన్ని చంపడానికి సిద్ధంగా ఉన్నాడు ఘట సర్పం. సరే, ఇప్పుడు చూడండి, ఇక్కడ చెప్పబడింది ఏమని? ఆ శిశువు, బాగుండండి, ఆ శిశువు కొనిపోబడింది, పరలోకము కొనిపోబడి తండ్రి యొద్ద కూర్చుంది, దేవుని యొద్ద కూర్చుంది అని ఇక్కడ వచనంలో చెప్పబడింది. ఇది 5వ వచనంలో. మరి బాగా అర్థం చేసుకోండి, యేసయ్య మరణించిన తర్వాత, పునరుద్ధరణుడు అయిన తర్వాత ఆయన ఆరోహణం అయ్యాడు, కానీ ఆయన ర్యాప్చర్ అవ్వాల, కొనిపోబడలా. ఆయన ర్యాప్చర్ అవ్వాల. ఇక్కడ మనం చూస్తే, కొంచెం తేటగా చూస్తే, ఇంగ్లీష్ లా
కొనిపోబడింది అని దీనికి వాడబడిన పదం స్నాచ్డ్. స్నాచ్డ్ అర్థమైందా? ఈ స్నాచ్డ్ కి గ్రేక పదం మనకి ఏముందంటే హర్పాట్సో. ఏముంది? హర్పాట్సో. హర్పాట్సో అంటే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం తీయద్దు. 17వ వచనంలో పౌలు రాప్చర్ గురించి మాట్లాడేటప్పుడు వాడిన పదం కూడా ఇదే ఇంగ్లీష్ లో స్నాచ్డే. దానికి గ్రీక్ లో వాడబడిన పదం కూడా ఏంటి? రాప్చర్. అంటే హర్పాట్సో దానికి అర్థం వచ్చేసి రాప్చర్. ఇక్కడ అదే పదం వాడబడింది కాబట్టి ఇక్కడ కొనిపోబడబోయేది సంఘమే గాని యేసయ్య కాదు. యేసయ్య అక్కడ కొనిపోబడలేదు. యేసయ్య రాప్చర్ల వల్ల యేసయ్య మరణించాడు. తర్వాత ఏమైంది? పునరుద్ధరణ అయ్యాడు. ఆ తర్వాత అందరు చూసేట్టుగా ఆయన ఏమయ్యారు? ఆరోహణం అయ్యారు. 2 సాక్షులు వెళ్ళినట్టు పోయిన వారు ధ్యానించాం. 2 సాక్షులు కూడా అందరు చూసేట్టుగా వెళ్ళారు కదా. అది రాప్చర్ కాదు. అది అది దాని ఏమంటారు? ఆరోహణం మరి వెళ్ళడం అంటారు. సో ఇక్కడ కొనిపోబడినది అది స్నాచ్ అంటే రాప్చర్ అయ్యేది సంఘమే. అర్థమైందా మీకు? ఓకే, అది సంఘం అన్నమాట. తర్వాత స్నాచ్డ్ అప్ టు గాడ్ అంటు హిస్ థ్రోన్. అంటు హిస్ థ్రోన్ అంటే సంఘం ఎత్తబడి కొనిపోబడిన తర్వాత అక్కడ తండ్రి కుడిపాసంలో యేసయ్య కూర్చుంటే దాని దగ్గర మనం కూర్చోబోతున్నాం. అంతే కదా? దాని దగ్గర మనం కూర్చోబోతున్నాం. సరే, ఇప్పుడు మనం చూస్తే ఈ స్త్రీ కడిగిన మగ శిశువు యేసయ్య అని దీనికన్నా సంఘం అని పోల్చుకుంటే అన్ని విషయాలు ఈ సమయంలో వచ్చే అన్ని విషయాలు కరెక్ట్ ఫిట్ అవుతుంది. కరెక్ట్ ఫిట్ అవుతుంది. మీకు ఉదాహరణ చెప్తా. ఎక్కడ అనేటప్పుడు ఇప్పుడు 5వ వచనంలో మనం దీని ముందే చెప్తాం. ఆ మగ శిశువు ఇనపదండంతో దేశాలను ఏలును అనిసింది. ఇంకా పరిపాలించును అని చెప్పేసి. మరి 7వ శ్రమల కాలం అయిన తర్వాత యేసయ్య రారాజులు వచ్చి దేశాలను ఏలబోతున్నారు. మరి మగ శిశువు యేసయ్య ఏంటి? ఇదే కదా సరిగ్గా ఉంది అని అనుకోవచ్చు. నిజమే. ఇప్పుడు యేసయ్యతో పాటు ఇంకా ఎవరు ఏలబోతున్నారు? ఆలోచించి. యేసయ్యతో పాటు ఇంకా ఇనపదండంతో ఎవరు ఏలబోతున్నారు కదా? అలా ఆలోచన చేస్తే ఇక్కడ మనం చూస్తే ఏం చూడాలి అంటే ప్రకటన గ్రంథం 2:26 తీయండి. ప్రకటన 2:26-27. ప్రకటన గ్రంథం 2:26-27. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు. బాగా అర్థం చేసుకోండి. యేసయ్య చెప్తున్నాడు, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. చెప్పింది ఎవరు? యేసయ్య. ఏం చెప్తున్నారు? నా క్రియలు ఎవరైతే గైకొంటారు, ఎవరు గైకొంటారు? ఆయన బిడ్డలే కదా, సంఘ బిడ్డలే కదా. నా క్రియల్ని ఎవరైతే గైకొంటారో వాళ్ళకి నేను తండ్రి నాకు అధికారం ఇచ్చినట్టు నేను కూడా వాళ్ళకి అధికారం ఇస్తాను. అధికారం ఇచ్చి ఇనపదండంతో దేశాలను ఏలడానికి నేను అధికారం ఇచ్చేదను అని చెప్పేసి మిమ్మల్ని నన్ను ఏం చేస్తున్నారు ఆయన? రాజులు చేస్తున్నాడు. యేసయ్య ఏం చేస్తున్నారు? రాజులు చేస్తున్నాడు. అందుకని ఈ 5 వచనములలో చెప్పబడింది యేసయ్య కన్నా సంఘంకే అది కరెక్ట్ గా సూట్ అవుతుంది. బాగా అర్థం చేసుకోవాలి. సంఘంకే అది సూట్ అవుతుంది. సో ఇక్కడ ఈ 4 కారణాల వల్ల ఈ 4వ కారణం మనం ఏం చెప్పాం? 4వ కారణం ఏం చెప్పాం? ఎవరికి అధికారం ఇవ్వబడింది? యేసయ్య బిడ్డలకు అధికారం ఇవ్వబడింది. ఇంకోటి అక్కడ ఆ మగ శిశువు కొనిపోబడి దేవుడితో కూర్చుంది అని కదా. మగ శిశువు అక్కడ ఇంగ్లీష్ లో చైల్డ్ అని ఉంది, తెలుగులో శిశువు అని ఉంది. మరి యేసయ్య శిశువా? కాదు కదా. యేసయ్య ఆరోహణం అయ్యేటప్పుడు ఫుల్ మెచ్యూర్డ్ పర్సనాలిటీ కదా, ఫుల్ మెచ్యూర్డ్ అనమాట. అది. సో ఇన్ని కారణాల వల్ల చూస్తే ఇక్కడ ఏ కారణం, ఈ 4 కారణములు కూడా దేనికి
సాదృశ్యంగా అంటే దేనికి సరిగ్గా స్ట్రాంగ్ గా ఉంది అనేటప్పుడు అది ఏడెండ్ల శ్రమల కాలంలో సంఘం మొదటి 3.5 సంవత్సరంలో అయిన తర్వాత ఎత్తబడి దీనికి ఈ 4 కారణములు బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. సో ఈ 4 కారణములు చెప్పబడినా గాని మనం నమ్మేది ఏడెండ్ల శ్రమల కాలం ముందే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మొదటి వచనంలో అపోస్తలుడైన యోహాను అంటే ప్రకటన గ్రంథం రాసిన అపోస్తలుడైన యోహాను పరలోకముకు పట్టబడతాడు. అదే సంఘం యోహాను పట్టబడితే అదే సంఘం, అప్పుడే సంఘం ఎత్తబడింది. ఎందుకంటే దానికి చాలా ఆధారంలో మన పరిశుద్ధ గ్రంథంలో దీని ముందు ఒలివకొండ ప్రసంగం ద ఆలివట్ డిస్కోర్స్ అని చెప్పేసి మన క్రమంగా చూసిన దీంట్లో కూడా చాలా తేటగా మనం ఏం చేసాం, ద ఎండ్ డేస్ అని చూసాం. గుర్తుందా మీకు మన సంఘంలో ద ఎండ్ డేస్, ద ఎండ్ టైమ్స్, ద ఎండ్ డేస్ నుంచి మనం చూసాము. అది ఒక 18 సెషన్లు మనం చూసాం. దాంట్లో తేటగా మనకి యేసయ్య, పౌలు, దానియేలు, జకరియా, వీళ్ళందరూ ఎరిమియా వీళ్ళందరూ మాట్లాడింది ఆ 18 సెషన్లలో ఉంది. ఆ ఎండ్ టైమ్స్ మనకి సపోర్ట్ చేసేది ఏంటంటే శ్రమల కాలం ముందే సంఘం ఎత్తబడతాయని. మరి దీని ఈ రోజు మనం ఎందుకు ధ్యానం చేస్తామంటే కారణం వచ్చేసి పరిశుద్ధ గ్రంథంలో ఇది కూడా చెప్పబడింది. అంటే ఒకవేళ ఏడైనా శ్రమల కాలం ముందు సంఘం ఎత్తబడలేదు, మధ్యలో ఎత్తబడుతుంది అనేటప్పుడు మనం దేని చూస్తాం? ఐడియా ఉందా? దేని చూస్తాం? మొదటి 3.5 సంవత్సరంలో అంత్యక్రీస్తుని చూస్తామా లేదా? కరువులు చూస్తాం, యుద్ధాలు చూస్తాం కదా, సూర్య చంద్రులన్నీ పడిపోయేది చూస్తాం, ఈ ఆకాశం పడిపోయేది చూస్తాం, సముద్రాలన్నీ నాశనమైపోయేది చూస్తాం, ఇంకా ఈ ఆకాశం అలా వేలాడిని చూస్తాం. అర్థమైందా మీకు? మొత్తాన్ని ఈ నాశనాలు అన్ని మనం ఏం చేస్తాం? మొదటి 3.5 సంవత్సరంలో చూస్తాము. తర్వాత నాశనపుత్రుడు అధిపరిశుద్ధ స్థలముకి వెళ్ళి నేనే దేవుడు అని కూర్చుందని కూడా మనం వింటాం. ఎందుకంటే వాడు బయలుపడిన తర్వాతనే 7వ పురం మోగుతుంది. 7వ పురం మోగిన వెంటనే ఏమవుతుంది? సంఘం ఎత్తబడుతుంది. ఎందుకు అంటే ఏడైనా శ్రమల కాలంలో 2వ భాగం 3.5 సంవత్సరములు దేవుని ఉగ్రత 7 పాత్రల తీర్పుకు వస్తుంది. ఆ పాత్రల తీర్పుకు సంఘపుడు ఇక్కడ ఉండరు కాబట్టి మధ్యలో ఎత్తబడుతుంది. ఇవన్నీ ఏడేళ్ల శ్రమల కాలంలో సంఘం మధ్యలో ఎత్తబడితే మన కంటారా మన బతికుంటే మన కంటారా ఏం చేస్తాం? చూస్తాం, వింటాం. మరి ఎక్కువ మన నమ్మేది జరగబోయేది మన నమ్మేది ఏడైనా శ్రమల కాలం ముందే సంఘం ఎత్తబడతాయి. దాంట్లో మనం యేసయ్యతో కలుసుకుంటాము అనేదే మనం ఎక్కువ నమ్మేది. దేవునికే మహిమ కలుగును గాక.